తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనానికి మనము వచ్చాము. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా పౌలు తిమోతికి చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, జీవము గల దేవుని సంఘంలో మరి జనులు ఎలాగు ప్రవర్తించాలో ఆయనకి తెలియాలని కాపరికి అపోస్తలుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మనము మొదటి 2 అధ్యాయాలను జాగ్రత్తగా చదివాము. చదివి వాటిని కంప్లీట్ చేసి మనము మూడో అధ్యాయము మొదటి వచనంలోకి వచ్చాము. ఈరోజు ప్రాబబ్లీ ఒక వచనమే చూడబోతున్నాం మూడో అధ్యాయంలో. దాంట్లోకి వెళ్ళటానికి ముందు నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి 2 అధ్యాయాల్లో స్థానిక సంఘంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయంలో పౌలు ఏం చెప్పాడంటే, ఫాల్స్ ప్రీచింగ్‌ని పుల్పిట్‌లో లేకుండా చూడు. అబద్ధ బోధ అనేటువంటిది సంఘంలో లేకుండా చూడాల్సిన బాధ్యత నీదే. నువ్వు తప్పకుండా అలా అబద్ధ బోధ చేస్తున్న వాళ్ళని చేయవద్దని హెచ్చరించు. ఈ అబద్ధ బోధ యొక్క రూపాన్ని గూడా మనం చూసాము. ఆ అబద్ధ బోధ ఏంటంటే, సువార్తను పక్కన బెట్టి లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి కాకుండా, వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులయ్యుండి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ మనుషులను మరి సువార్త నుండి, జీసస్ క్రైస్ట్ నుండి పక్కకు తీసుకెళ్ళిపోతున్నట్టుగా మనం మొదటి అధ్యాయంలో చూసాము. పౌలు ఏమన్నాడంటే, మహిమగల సువార్త మనం ప్రకటించాలి. మనుషులు రక్షించబడేది లార్డ్ జీసస్ క్రైస్ట్ ద్వారానే. ఆయనే మనకు సెంటర్ అవ్వాలి అని జాగ్రత్తగా అబద్ధ బోధన చర్చిలో నుంచి తీసేయాలని చెప్పి మరి తిమోతిని హెచ్చరించాడాయన మొదటి అధ్యాయంలో. అంతేకాదు, ఆ మహిమ గల సువార్త మరి ఆయన దగ్గరకు వ్యక్తిగతంగా ఎలా వచ్చిందో, మరి పాపులలో ప్రధాన పాపి అయినటువంటి తను ఎలా దేవుని చేత కనికరించబడ్డాడో, ఎలా రక్షించబడ్డాడో, ఇప్పుడు తన రక్షణ అంతటికి కారణము దేవుని కుమారుడని, మరి ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చునని తన ఓన్ టెస్టిమనీ గూడా మొదటి అధ్యాయంలో చెప్పాడు. చెప్పి దేవుణ్ణి స్తుతించాడు. కృపా కనికరం చూపించు దేవుడు మరి భయంకరమైన వ్యక్తులను గూడా దేవుడు సువార్త రక్షిస్తుందని చెప్పి దేవుడిని స్తుతిస్తూ మొదటి అధ్యాయం ఫోకస్ అంతా గూడా అలానే వెళ్తది. ఆయన తిమోతిని హెచ్చరించాడు. మరి చాలామంది ఫాల్స్ ప్రీచింగ్‌లో పడిపోయి వాళ్ళ విశ్వాసాన్ని గూడా పోగొట్టుకుంటున్నారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు. రెండో అధ్యాయంకొచ్చేటప్పటికే, ఈ రెండో అధ్యాయంలో ఫోకస్ గూడా మరలా మనుష్యులందరికీ మరి మనం ప్రకటించాల్సింది సువార్తే. దేవుడు మనుషుల రక్షణ గురించి ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. మనుషులందరూ రక్షించబడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు. కాబట్టి మనము మనుషులందరికీ సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించటానికి ముందు సంఘముగా ప్రాముఖ్యంగా మనం చేయాల్సిందేంటంటే ప్రార్థించాలి. దేవుడిని అడగాలి, ప్రభువా మీరు రక్షించండి మనుషులను అని ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి మనుషులను దేవుడు రక్షించాలని, రాజులను, అధికారులను రక్షించాలని మనము ప్రార్థించాలని రెండో అధ్యాయంలో చెప్పాడు. అంతేకాదు, సంఘంలో స్త్రీలు, పురుషులు ఎలా ప్రవర్తించాలో గూడా రెండో అధ్యాయంలో చెప్పాడు. మొదటి 7 వచనాలు ప్రాముఖ్యంగా సువార్త రక్షణ గురించి ప్రార్థన చేయండి అని చెప్పి, ఎనిమిదవ వచనంలో పురుషులు స్థానిక సంఘంలో కలిసిన ప్రతిసారి గూడా పురుషులలో ఉన్నటువంటి బలహీనత అయినటువంటి కోపమును, మరి ఘర్షణలు పక్కన బెట్టి, వాళ్ళు పవిత్రులుగా ఉంటూ ప్రార్థించు వారిగా ఉండాలని చెప్పాడు. స్త్రీలు గూడా మరి కలిగినటువంటి స్త్రీలకు తగినట్టుగా వారు బాహ్య అలంకరణ మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా, అంతః అలంకరణ లేకపోతే హృదయ అలంకరణ మీద మరి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి స్త్రీలుండాలని, మరి వాళ్ళ స్థానము సంఘంలో ఏంటి అనేటువంటిది చెప్పాడు. వాళ్ళు మరి కుటుంబం మీద ఎక్కువ దృష్టి పెట్టాలని, అంతేగాని స్థానిక సంఘంలో అధికార స్థానం తీసుకోవాలని గాని, లేకపోతే పురుషుని మీద అధికారం చేయాలని గాని, అలాంటి వాళ్ళు చేయకూడదు అని చెప్పి స్త్రీలను ఉద్దేశించి మాట్లాడాడు. పురుషులను ఉద్దేశించి మాట్లాడాడు. దాంతో రెండవ అధ్యాయము కంప్లీట్ అయిందనమాట. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మూడో అధ్యాయంకి వచ్చాము. మూడో అధ్యాయంలో ఫోకస్ అంతా గూడా స్థానిక సంఘములో, అంటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. లోకల్ చర్చ్‌లో, స్థానిక సంఘంలో ఎవరు పరిచర్యను
ముందుండి నడిపించాలి. పరిచర్య దానంతట అదే జరగదు. స్థానిక సంఘాన్ని నడిపించటానికి నాయకత్వము అవసరము. నాయకులకు సహాయము చేయటానికి పరిచారకులు అవసరము. సో, స్థానిక సంఘంలో మరి నాయకత్వము, పరిచారకులు ఎవరుండాలి, ఎవరు నడిపించాలి అనేటువంటి సబ్జెక్ట్‌ని మూడో అధ్యాయంలో మాట్లాడబోతా ఉన్నాడు. అది మనం చదవబోతున్నటువంటి వచనాల యొక్క సందర్భము. ఇప్పుడు చాలామంది ప్రశ్న అడుగుతారు. ఏంటంటే, పాస్టర్ గారు, స్త్రీలు పాస్టర్స్‌గా ఉండకూడదన్నారు. మరి అయితే ఎవరు పాస్టర్స్‌గా ఉండి స్థానిక సంఘాలను నడిపించాలి? మేము చాలా సంఘాలను చూస్తున్నాము. చాలా సంఘాలలో మరి సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఒక కుటుంబము నాయకత్వం వహిస్తా ఉంది. పాస్టర్ గారి వైఫ్ వాళ్ళిద్దరూ పుల్పిట్‌లో కనిపిస్తా ఉన్నారు. అంతేకాదు వాళ్ళ కుటుంబీకులు గూడా పుల్పిట్‌లో ఎక్కువ కనిపిస్తా ఉన్నారు. వాళ్ళ కుమారుడు, కుమార్తె, లేకపోతే అల్లుడు, కోడలు, లేకపోతే మనవడు, మనవరాళ్ళు. సో, ఇది ఒక ఫ్యామిలీ రన్ చర్చ్ లాగా మాకు కనిపిస్తా ఉంది. మరి ఇది దేవుని వాక్యానుసారమేనా? అసలిలా ఒక స్థానిక సంఘాన్ని నడిపించొచ్చా? చాలా మంచి ప్రశ్న ఇది. ఈ ప్రశ్నను నేను ఆన్సర్ చేస్తాను. స్థానిక సంఘాన్ని ఒక కుటుంబము నడిపించకూడదు. అలాంటి స్థానిక సంఘాలను దేవుడు స్థానిక సంఘాలుగా గుర్తించడు. స్థానిక సంఘాలను ఎవరు నడిపించాలో ప్రభువు స్పష్టంగా తన వాక్యంలో చెప్పాడాయన. మనము అదేంటో తెలుసుకొని దాని ప్రకారము మన చర్చెస్‌ని మనము నడిపించినట్టయితే ఆయన సంకల్పాన్ని, ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తాం గానీ, లేకపోతే మన ఇష్టానుసారంగా సంఘాలను నడిపిస్తాము. మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఏదో పెద్ద దేవుని సేవ చేస్తున్నట్టు మాట్లాడుతా ఉంటాము. అనేక మందిని మరి దేవుడి దగ్గరికి నడిపిస్తున్నట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు గానీ, ఇంతకి విషయం ఏంటంటే, దేవుడు ఏమంటాడంటే, అసలు మీరెవరో నాకు తెలీదు. అసలు ఇది చర్చే కాదు అని ఆయన చేత అనిపించుకోవటానికి అవకాశం ఉంది గాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు కొంతమంది ఇలా గూడా అడుగుతా ఉంటారు. ఏంటంటే, పాస్టర్ గారు, స్థానిక సంఘాన్ని ఒక కుటుంబం నడిపిస్తా ఉన్నారు. పాస్టర్ గారు నడిపిస్తా ఉన్నారు. పాస్టర్ గారు ఒక్కడే నడిపిస్తా ఉన్నారు. ఇంకా ఎవ్వరు పుల్పిట్‌లోకి రారు. వేరే వాళ్ళు ఎవరికీ ఆ కృప లేకపోతే ఆ పిలుపు లేదని అంటారు. కాపరి అయినటువంటి ఆయన నమ్మకంగా చేసాడు. ఆయన మరణించిన తర్వాత సంఘంలో ఎవరు స్థానిక సంఘాన్ని నడిపించేవాళ్ళు లేరు. అందుకని పాస్టమ్ గారు ఆ స్థానిక సంఘం తీసుకొని నడిపిస్తున్నారు. మరి దీనిని ఏమంటారు? దానిని కూడా నేను చెప్తున్నాను. ఇది గూడా వాక్యానుసారం కాదు. మొట్టమొదటిది పాస్టర్ గారు ఒక్కరే ఉండి స్థానిక సంఘాన్ని నడిపించడం దేవుని వాక్యానుసారం కాదు. ఆయన మరణించిన తర్వాత మరి ఆయన భార్య, ఆమె స్థానిక సంఘానికి నాయకత్వం వహించడం గూడా దేవుని వాక్యానుసారం కాదు. ఈ సినారియోలో గూడా నేను చెప్పేదేంటంటే దేవుని వాక్యానుసారంగా నడిపించట్లేదు. అంతేకాదు కొన్ని సంఘాలలో అయితే ఇంకా ఎవరు ఉండరనమాట. సో, నాయకత్వమే ఉండదు. ప్రతి వారము ఎవరో ఒకళ్ళని బయట నుంచి పిలుచుకొని తీసుకొస్తుంటారు. తీసుకొచ్చి పుల్పిట్ ఇస్తుంటారు. వాళ్ళేం చెప్పాలనుకుంటే అది చెప్పి వెళ్తా ఉంటారు. సో, ఆ సంఘానికి నాయకత్వమే లేనటువంటి ఒక సంఘంగా ఇలాంటి సంఘాలను గూడా మనం చూస్తాము. అది గూడా దేవుని వాక్యానుసారం కాదు. దేవుడు స్పష్టంగా స్థానిక సంఘాన్ని ఎలా నడిపించాలో, ఎవరు నాయకత్వం వహించాలో, ఎవరెవరు ఏ స్థానంలో ఉండాలో, ఎవరి బాధ్యతలు ఏంటో కూడా చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. సో, ఈరోజు నుంచి మనము ఎన్ని వారాలైనా గూడా మూడో అధ్యాయం అంతా అయిపోయేటప్పటికే చాలా వరకు మనకి చర్చ్ లీడర్‌షిప్ మీద క్లారిటీ వస్తది. స్పష్టత వస్తది. ఈ స్పష్టత రావటమే కాదు, నా కోరికేంటంటే స్పష్టత ఎప్పుడూ గూడా మనల్ని విధేయులను చేయాలి. అంటే దేవుని వాక్యం చెప్తున్న దాన్ని విని, అర్థం చేసుకొని, మన స్థానిక సంఘము అలా ఉందా? లేదా? అని మనం పరీక్షించుకొని, అలా ఉండటానికి ప్రతి ప్రయత్నము మనం చేసి, దేవుని కుమారుని యొక్క సంకల్పాన్ని ఆయన కోరుకున్న విధంగా మనం నెరవేర్చాలి గానీ, వి కెనాట్ డూ హిస్ బిజినెస్ అకార్డింగ్ టు అవర్ టర్మ్స్. వి హావ్ టు డూ గాడ్స్ వర్క్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. అది వెరీ ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాను. చాలా స్పష్టత వచనాల్లో ఉంది. నేను గూడా ఆ స్పష్టతని మీకు తేవటానికి ప్రతి ప్రయత్నము నేను చేయటానికి ఇష్టపడతా ఉన్నాను. దయచేసి వచనం చదువుదాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మూడో అధ్యాయము, మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. జస్ట్ 1 వర్స్.
ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు. మనము ఈ వచనాన్ని ఈరోజు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క వచనమే వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఈ వచనాన్ని మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అధ్యక్ష పదవి అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తామనమాట. అధ్యక్ష పదవిని ఎవరైనాను, అంటే స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళలో ఎవరైనా గూడా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, ఆశించటం అంటే మనందరికీ తెలుసు, యాస్పైరింగ్, కావాలని కోరుకోవటము, లేకపోతే అలా ఉండి పని చేయాలని ఆశపడటం. ఆశించిన ఎడల అట్టివాడు మరి దొడ్డ పనిని, గొప్ప పనిని, మంచి పనిని అపేక్షిస్తున్నాడు. అపేక్షిస్తున్నాడంటే మరలా ఆశిస్తున్నాడు, అపేక్షిస్తున్నాడు. దగ్గర దగ్గర మనకు పర్యాయ పదాల్లా కనిపిస్తా ఉన్నాయి. సో, ఇవి 2 ఏంటంటే, ఎవరైతే అధ్యక్ష పదవిని కోరుకుంటా ఉన్నాడో, ఆ వ్యక్తి మరి దొడ్డ పనిని, మంచి పనిని కోరుకుంటా ఉన్నాడు అనేటువంటి వచనము. సో, ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవటానికి మేబీ నేను ఒక 4 ప్రశ్నల రూపంలో నేను రైజ్ చేస్తాను. రైజ్ చేసి ఆ ప్రశ్నలకు సమాధానము చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. సో, మొట్టమొదటి ప్రశ్న, ఇవన్నీ స్థానిక సంఘానికి సంబంధించినయి కాబట్టి, మరి జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో పౌలు చెప్తున్నాడు కాబట్టి, సో, ప్రతి క్వెషన్‌లో మీరు స్థానిక సంఘము అనేది మర్చిపోకండి. లోకల్ చర్చ్ అనేటువంటిది మర్చిపోకండి. ఇక్కడ మాట్లాడుతున్న యూనివర్సల్ చర్చ్ గురించి కాదు. స్థానిక సంఘం గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, స్థానిక సంఘంలో అధ్యక్ష పదవి అంటే ఏంటి? అధ్యక్ష పదవి అనే మాట మనం ఇక్కడ చూసాం గదా! అధ్యక్ష పదవి అంటే ఏమిటి అనేటువంటిది మనము అర్థం జేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, స్థానిక సంఘంలో ఈ పదవి యొక్క ప్రాముఖ్యత ఏంటి? రెండవ ప్రశ్న, ఈ పదవి యొక్క ప్రాముఖ్యత ఏంటి? మూడవ ప్రశ్న, స్థానిక సంఘంలో అధ్యక్ష పదవిలోకి ఒక వ్యక్తి ఎలా వస్తాడు? ఈ పదవిని తీసుకోవటానికి ఒక వ్యక్తి ఎలా వస్తాడు? నాలుగో ప్రశ్న, స్థానిక సంఘంలో అధ్యక్ష పదవికి అర్హతలు లేకపోతే అర్హులు అనేటువంటి ఈ 4 ప్రశ్నలను నేను రైజ్ చేశాను. ఈ వచనంలో నుంచే నేను వీటిని ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాననమాట. సో, మొట్టమొదటి ప్రశ్న, మనము ఏమి టైమ్ వేస్ట్ చేయకుండా స్ట్రెయిట్ టు ద క్వెషన్స్ ఎళ్దాము. వెళ్ళి ఆ ఒక్క క్వెషన్‌ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి నెక్స్ట్ మూవ్ అవ్వటానికి ప్రయత్నం చేద్దాం. సో, మొట్టమొదటిది, స్థానిక సంఘంలో అధ్యక్ష పదవి అంటే ఏంటి? పాస్టర్ గారు, ఇదేమన్నా చర్చి ప్రెసిడెంట్ పోస్టా? లేకపోతే చర్చి కమిటీలో కమిటీ మెంబర్స్ చాలామందున్నారు. స్థానిక సంఘాన్ని కమిటీలు నడిపించాలా? కమిటీ ప్రెసిడెంట్ పొజిషనా ఇదేమన్నా? ఏంటి అసలు అధ్యక్ష పదవి అంటే ఏంటి పాస్టర్ గారు? సో, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ ప్రశ్నను నేను ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ అధ్యక్ష పదవి, అధ్యక్షుడుగా అని లేదిక్కడ. జాగ్రత్తగా మీరు గమనించండి. అధ్యక్షుని యొక్క పదవి అనేటువంటి మాట. ఇక్కడ వాడిన గ్రీక్ పదము ఎపిస్కోపే అనేటువంటి పదము. ఎపిస్కోపే ఇది నామవాచకం ఫార్మ్‌లో ఉంది. నౌన్ ఫార్మ్‌లో ఉంది. అదే ఫెమినిన్ ఫార్మ్‌లో ఉంది. అంటే స్త్రీలింగంలో ఉందనమాట. అంటే అందుకే పదవి అని అనువాదం చేయటం జరిగింది. అధ్యక్షుడు అయితే మాస్క్యులన్ అయ్యేది. కానీ ఇక్కడ పదవి అనేటువంటి మాటని మనం చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుందేంటంటే, ఇది ఆఫీస్. ఆఫీస్ ఆఫ్ ఎన్ ఓవర్‌సీర్. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్‌లో చాలా ట్రాన్స్‌లేషన్స్‌లో మనము ఈఎస్‌వి గానివ్వండి, లెగసీ స్టాండర్డ్ బైబిల్, ఎన్ఏఎస్‌బి, ఇవన్నీ గూడా ది ఆఫీస్ ఆఫ్ ఓవర్‌సీర్ అని, లేకపోతే కొన్ని ట్రాన్స్‌లేషన్స్ అయితే క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్, ఎన్ఐవి అయితే ఓవర్‌సీర్ అని అనువాదం జేసినయి. ఒకే ఒక ట్రాన్స్‌లేషను మనము కేజేవి అండ్ ఎన్‌కేజేవి. కేజేవి అండ్ దాని అప్‌డేటెడ్ వెర్షన్ ఎన్‌కేజేవి. ఇవి మాత్రం ఈ అధ్యక్ష పదవిని బిషప్ అని అనువాదం చేయటం జరిగిందనమాట. సో, బిషప్ అనేటువంటిది వాళ్ళు అనువాదం జేశారు. సో, అందుకనే మనము చాలా సార్లు బిషప్ అనేటువంటి మాటని వింటా ఉంటాము. సో, ఈ బిషప్ స్టోరీకి నేను తర్వాతొస్తాను. ముందు అసలు ఈ మాటకి అర్థమేంటో మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆఫీస్ ఆఫ్ ద ఓవర్‌సీర్ అంటే అర్థమేంటంటే, అధ్యక్షుడిగా ఉండేటువంటి ఆయన పదవి గురించి మనము మాట్లాడుతా ఉన్నాం. సో, ఫస్టు అసలు ఈ మాట, అంటే ఎపిస్కోపే అనేటువంటి మాటకి అర్థము ఏంటి? అధ్యక్షుడు
అంటే అర్థం ఏంటి? అధ్యక్షుడు అనేటువంటి మాటని మనము ఎక్కడొక్క చోటే కాదు, ఇంకా కొన్ని చోట్ల గూడా చూస్తాము. ఉదాహరణకి అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను అనేటువంటి మాట మనం అక్కడ చదువుతాము. అధ్యక్షులు అనేటువంటి మాట ఇదేమి మొదటిసారి ఇక్కడ వాడినటువంటి మాట ఏమి కాదనమాట. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట ఉంటది. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. ఈ 2 చోట్లే కాదు ఈ అధ్యక్షుడు అనేటువంటి మాట మనము లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి వాడటం గూడా మనము చూస్తామనమాట. మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనము ఈ మాటను చూస్తామనమాట. రెండో అధ్యాయం 25వ వచనంలో మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళిరి. సో ఈ మాట అధ్యక్షుడు అనేటువంటి మాట మొదటి తిమోతి 3వ అధ్యాయంలో వాడినటువంటి మాట ఏమి కాదు. సో నిజానికి ఎన్‌కేజేవి, కేజేవి గూడా ఇక్కడ బిషప్ అని అనువాదం చేసి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో బిషప్ అని అనువాదం చేసి మిగిలిన చోట్ల ఓవర్‌సీర్ అని అనువాదం చేయటం జరిగింది. సో దాని గురించి నేను ఈ బిషప్ గురించి తర్వాత మాట్లాడతాను. ముందు అసలు ఈ అధ్యక్షుడు అనేటువంటి మాట అర్థము ఏంటి? అధ్యక్షుడు అంటే ఏంటి? ఇది కమిటీ మెంబర్ గురించి కాదు. కమిటీని నడిపిస్తున్నటువంటి ప్రెసిడెంట్ గురించి కూడా కాదు. ఇది స్థానిక సంఘానికి నాయకత్వం వహించి నడిపించాల్సినటువంటి పదవి గురించి మాట్లాడుతున్నటువంటి మాట అన్నమాట. సో దీన్ని ఈ మాట అంటే ఎపిస్కోపై అనేటువంటి మాట ఈ మాట నుంచే వచ్చింది. ఎపిస్కోపల్ చర్చ్ అనేటువంటిది. మనము ఆ చర్చ్‌ని అమెరికాలో చూస్తాం. ఔట్‌సైడ్ ఇంగ్లాండ్, ఔట్‌సైడ్ యూకే మనము యాంగ్లికన్ చర్చి బ్రాంచ్‌గా మనం దాన్ని చూస్తాము. సో ఈ పదం నుంచి వచ్చినటువంటి మాటేనన్నమాట అది. సో ఇప్పుడు ఈ ఈ మాటకి అసలు అర్థం ఏంటి? ఎపిస్కోపే అంటే అర్థం ఏంటి? అధ్యక్షుడు, అధ్యక్షుని పదవి అసలు ఏంటి? ఏం చేస్తది ఈ పదవి? సంఘంలో ఎందుకు అసలు ఈ పదవి? ఏం పని చేయాలి వీళ్ళు? అనేటువంటిది మనం అడగాల్సినటువంటి ప్రశ్న. దానికి ఆన్సరు నేను తెలియజేస్తానన్నమాట. నిజానికి బేస్ అంటే ఆహ్, ప్రైమరీ మీనింగ్ ఈ మాటకి ప్రైమరీ మీనింగ్ ఏంటంటే దర్శించటము. ఈ మాటకి అర్థము ఒక మీనింగ్ ఏంటంటే దర్శించటం. మనము ఈ మాటని లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనంలో చూస్తాము. దర్శించిన కాలమున, దర్శన కాలమున అనేటువంటిది. ప్రభువు మరి ఇశ్రాయేలీయులను లేకపోతే యెరూషలేముని దర్శించిన కాలం గురించి మాట్లాడుతూ ఈ మాటని అక్కడ వాడాడనమాట. లూకా సువార్త 19:41లో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే యెడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడును. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగుకుంటివి అనను. ఆ దర్శించటము అనే మాట ఉంది కదండీ! అదే ఆ సేమ్ వర్డ్ అన్నమాట. దర్శించటము అనే మాటని మనము ఇక్కడ చూస్తామన్నమాట. అలాగే సేమ్ వర్డ్ మనం ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 12లో కూడా చూస్తాము. ఇక్కడ కూడా దర్శించటమే. దర్శన దినము అని ఉంటది. మొదటి పేతురు 2వ అధ్యాయం 12వ వచనంలో అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు అనే మాట ఉంటుంది. దర్శన దినము. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ మాట యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఒక వ్యక్తిని లేకపోతే కొంతమంది వ్యక్తులను దర్శించటం అన్నమాట. దర్శించటం ఎందుకు దర్శిస్తున్నారు? మొదటిసారి మనము యెరూషలేము విషయంలో చూసాం. ప్రభువు దర్శించాడు. ఆయన వాళ్ళ మీద కనికరం చూపిద్దామని, దయ చూపిద్దామని, జాలి చూపిద్దామని ఆయన దగ్గరికి తెచ్చుకుందామని దర్శించాడు. మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఎందుకు దర్శిస్తున్నాడు? దేవుడు ఆయన బిడ్డలను కాపాడుతూ మరి దుష్టులను శిక్షించటానికి దర్శిస్తున్నాడు. సో ఈ మాట వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే ఆహ్, విజిటింగ్ పీపుల్ విత్ ఎ పర్పస్ అన్నమాట. అంటే మనుషులను పట్టించుకొని, మనుషులను కేర్ తీసుకొని, మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు? ఏ పరిస్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? అనేటువంటి ఏమంటాం మనం సూపర్విజన్ అనండి, పర్యవేక్షణ అనండి. పర్యవేక్షణ చేస్తున్నటువంటి మాట అన్నమాట. సో ఇది ఒక మీనింగ్. 3 మీనింగ్స్ ఉన్నాయి ఈ మాటకి. బట్ బేసిక్ మీనింగు ఈ ఎపిస్కోపే అనే మాటకి మీనింగ్ ఏంటంటే దర్శించటము. ఒక పర్పస్ మీద, ఒక ఉద్దేశ్యంతో
దర్శించటం అనేటువంటిది మెయిన్ పాయింట్. సో, అదే పాయింట్ నిజానికి ఇక్కడ గూడా మనము అదే మీనింగ్ దగ్గర దగ్గర మనం ఇక్కడ చూస్తామనమాట. రెండోదేంటంటే బాధ్యత. ఈ మాటకు అర్థం ఏంటంటే బాధ్యత. రెస్పాన్సిబిలిటీ అంటాం గదా! ఎ పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మనము కొన్నిసార్లు మనం ఈ మాట అంటాం. సో, బాధ్యత ఇచ్చి ఆ బాధ్యతలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టామనుకో, మనం ఏమంటామంటే ఉద్యోగము అంటాం గదా! ఉద్యోగము అని మాట్లాడొచ్చు. అంటే ఏంటంటే నీకొక పని అప్పగించి, ఆ పని చేయటానికి నిన్ను ఆ పొజిషన్‌లో, ఆ స్థానంలో పెట్టటము అనేటువంటి మాట కూడా ఈ మాటకు అర్థం వస్తది. నిజానికి ఆ విధంగానే దీన్ని అపోస్తుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయంలో వాడటం జరిగింది. మొదటి అధ్యాయం 20వ వచనంలో యూదా గురించి మాట్లాడుతూ ఈ మాట అంటాడు 20వ వచనంలో. "అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొను గాక" అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడెను. అక్కడ ఉద్యోగము అనే మాట ఉంది గదండీ! ఆయన పొజిషన్ లేకపోతే ఆయన జాబు అనేటువంటి మాట అన్నమాట. సో, ఈ ఎపిస్కోపై అనే మాటకి అర్థము దర్శించటము, లేకపోతే బాధ్యత స్థానంలో, ఉద్యోగంలో ఒక వ్యక్తి పని చేయటము అనేటువంటి అర్థం గూడా ఉంది. రెండో అర్థము. మూడవ అర్థం గూడా ఉంది ఈ మాటకి. నేను డైరెక్ట్‌గా గ్రీక్ డిక్షనరీ నుంచే మీకు ఈ రిఫరెన్సెస్ నిర్వచనాలను చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇది బీడాగ్ పేజ్ నంబర్ 379 నుంచి నేను కోట్ చేస్తా ఉన్నాను. సో, మూడవ మీనింగ్ ఏంటంటే ఎపిస్కోపే అనేటువంటి పదానికి ఎంగేజ్‌మెంట్ ఇన్ ఓవర్‌సైట్ ఆర్ సూపర్విజన్ అంటే పై విచారణ చేయటం, లేకపోతే పర్యవేక్షించటం, పరిదర్శనము అని అంటాం గదా! సూపర్విజన్ లేకపోతే సూపరింటెండెన్స్ అంటాం. సూపరింటెండెంట్ అంటుంటాం గదా! సో, సూపరింటెండెన్స్ అంటే అర్థం ఏంటంటే కావలి కాయటం. వాళ్ళని పర్యవేక్షించటం, వాళ్ళ క్షేమాన్ని చూడటం, వాళ్ళ ఎడల శ్రద్ధ, చింత లేకపోతే ఏమంటారు తనిఖీ చేస్తూ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూసేటువంటి బాధ్యత కలిగినటువంటి స్థానం అన్నమాట. నిజానికి ఈ మూడో మీనింగు ఇక్కడ ఈ వచనంలో ప్రైమరీ మీనింగ్ అని అనుకుంటున్నాను. మిగిలిన 2 మీనింగ్స్ కూడా ఫిట్ అవుతాయి ఇక్కడ. ఏంటి? ఇదొక బాధ్యత కలిగిన స్థానం. ఇదొక ఉద్యోగం లాంటి స్థానం ఇది. ఎలా పడితే అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి స్థానం కాదు. అంతేకాదు దీంట్లో ఎలాగైతే ప్రభువు దర్శించాడో దర్శన దినమున, అలాగే దేవుడు వారికి అప్పగించినటువంటి వారిని విజిట్ చేయాల్సినటువంటిది, వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా కలిగినటువంటి పదం ఇది. సో, నేను ప్రైమరీ మొదటి 2 మీనింగ్స్‌ని వదిలేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే వాటిల్లో నుంచే థర్డ్ మీనింగ్ వచ్చింది. థర్డ్ మీనింగ్ ఏంటంటే ఓవర్‌సీర్ అనేటువంటి మాట. లేకపోతే పర్యవేక్షణ అనేటువంటి మాట. పర్యవేక్షణ ఎలా చేస్తావు? నువ్వసలు అక్కడికెళ్ళకుండా, దర్శించకుండా, నీకు బాధ్యత లేకుండా అంటే మొదటి మీనింగ్ ఏమో దర్శించటము. రెండో మీనింగ్ ఏమో బాధ్యత కలిగి ఉండటము. సో, ఒక వ్యక్తిని దర్శించకుండా నువ్వు వారికి ఎలా పర్యవేక్షణ చేస్తావు? ఎలా నువ్వు పై విచారణ చేస్తావు? ఎలా వాళ్ళని పట్టించుకుంటావు? వాళ్ళ జీవితాలను జాగ్రత్తగా నడిపిస్తావు. సో, నువ్వు నడిపించలేవు. కాబట్టి ఈ అధ్యక్షుడు అనే మాటకి అర్థము ఏంటంటే, ఇది ఒక పదవి. ఇదొక జాబ్. ఇదొక రెస్పాన్సిబిలిటీ. ఇదొక బాధ్యత. ఈ బాధ్యత ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి అందరి పట్ల నువ్వు బాధ్యత కలిగి, వాళ్ళు ఎలా ఉన్నారు అని చింత కలిగి, ఆలోచన కలిగి, వాళ్ళని పట్టించుకుంటూ, వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళని నువ్వు నడిపించేటువంటి బాధ్యత ఇది. అధ్యక్ష పదవి అనేటువంటి మాటకు అర్థము అదేననమాట. నిజానికి ఈ మాటని మనము ఇంకొక 2 సార్లు నేను 2, 3 సార్లు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఇదే మాట లేకపోతే ఈ వర్డ్ నుంచి వచ్చినటువంటి మాటల్ని ఎలా వాడారో నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతది. సో, ఇప్పుడు ఫస్టు నేను ఆ అధ్యక్ష పదవి అంటే ఏంటో నేను వివరించడానికి ప్రయత్నం చేశాను. అధ్యక్ష పదవి అంటే ఏంటంటే, ఇది లీడర్‌షిప్ పొజిషన్. లీడర్‌షిప్ పొజిషన్ అంటే ఏంటంటే నాయకత్వపు స్థానం. సూపర్వైజర్, సూపర్విజన్, లీడర్‌షిప్ ఇది మాట అన్నమాట. నాయకత్వం వహించేటువంటిది. ఈ నాయకత్వము ఎవరి మీద అంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి మంద మీద దేవుడు కొంతమంది వ్యక్తులను అధ్యక్షులుగా ఉంచుతున్నాడు. మరి వారి పని ఏంటి? వారి పనేంటంటే స్థానిక సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను వాళ్ళు దర్శిస్తూ, వాళ్ళను పట్టించుకొని, బాధ్యతతో వారిని పై విచారణ చేయటము. అది అధ్యక్షుడు చేయాల్సినటువంటి పని. సో, పాస్టర్ గారు అయితే అధ్యక్షుడు అంటే ఏంటో నాకు అర్థమైంది. అధ్యక్ష పదవి అంటే ఏంటో గూడా నాకు అర్థమైంది. అయితే స్థానిక సంఘాన్ని
అధ్యక్షులు నడిపించాలా? అనేటువంటి ప్రశ్న మీరు వెంటనే అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. స్థానిక సంఘానికి అసలు ఎవరు నాయకత్వం వహించాలి? ఇక్కడ అధ్యక్షుడు అనేటువంటి మాటను మనం చూసాము. నిజానికి మొదటి 7 వచనాల్లో అధ్యక్షుడికి ఉండాల్సినటువంటి లక్షణాలను చెప్తాడు. నిజానికి ఇక్కడ మాత్రమే కాదు, తీతుకు రాసిన పత్రికకు మనం వెళ్తే, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 5వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా స్థానిక సంఘాన్ని ఎవరు నడిపించాలో చెప్తూ, ఇక్కడ గూడా మనము 7వ వచనంలో ఈ మాట అంటాడు. ఎందుకనగా అధ్యక్షుడు అనేటువంటి మాటని మనం అక్కడ గూడా చూస్తామనమాట. సో, ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో అధ్యక్షుడు అనేటువంటి మాటను చూసాము. మొదటి తిమోతి 3 అధ్యాయం మొదటి వచనంలో అధ్యక్షుడు అనేటువంటి మాటను చూసాము. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో అధ్యక్షుడు అనేటువంటి మాటను చూసాము. అంటే పాస్టర్ గారు, స్థానిక సంఘాన్ని నడిపించాల్సింది అధ్యక్షులా? అనేటువంటి ప్రశ్న మనకి రైజ్ అవుతుంది. అధ్యక్షుడు అంటే ఏంటో అర్థమైంది గానీ, మరి అయితే వాళ్ళేనా నడిపించాల్సిన స్థానిక సంఘానికి? దీనికి ఆన్సరు చెప్తాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. న్యూ టెస్టమెంట్ ఏం చెప్తుందంటే, స్థానిక సంఘాన్ని నడిపించవలసినటువంటి బాధ్యత పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి పెద్దలు అనేటువంటిది న్యూ టెస్టమెంట్ చెప్తున్నటువంటి సత్యం. పెద్దలు స్థానిక సంఘాన్ని నడిపించాలి. వాళ్ళు పరిశుద్ధులైన పెద్దలై ఉండాలి. వాళ్ళకి మెచ్యూరిటీ ఉండాలి. అంతేకాదు గాడ్లీ లైఫ్ ఉండాలి. వాళ్ళకి కొంత సర్టెన్ ఏజ్ గూడా ఉండాలి. దేవుని వాక్యము ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న క్వాలిటీసు, కుటుంబం అదంతా చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. సో, స్థానిక సంఘాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత ప్రాముఖ్యంగా న్యూ టెస్టమెంటు ఎవరి చేతుల్లో పెడుతుందంటే, పెద్దలు అనేటువంటి మాటని మనము మరలా, మరలా చూస్తాము. ఇప్పుడు వెంటనే మీరందరికీ కన్‌ఫ్యూజన్ వచ్చేసింది ఇక్కడ. కన్‌ఫ్యూజన్ ఏంటంటే, పాస్టర్ గారు, అధ్యక్షుడు గురించి కదా ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. అధ్యక్షుడు కదా స్థానిక సంఘాన్ని నడిపించాల్సింది. మీరు అధ్యక్షుడంటే ఏంటో వివరించిన తర్వాత సడెన్‌గా పెద్దలు అనే మాటని మీరిక్కడికి తీసుకొచ్చారు. అసలు ఈ పెద్దలకి, అధ్యక్షుడికి ఉన్న సంబంధం ఏంటి? అనేటువంటి కన్‌ఫ్యూజన్ మీకు రావటానికి అవకాశం ఉంది. అసలు కన్‌ఫ్యూజనే లేదు. నేను దాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తాను. సో, అంటే 2 పదాలను నేను ఒకే చోటకి తీసుకొస్తున్నాను గాబట్టి, దాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తాను. స్థానిక సంఘాన్ని న్యూ టెస్టమెంట్ ఏం చెప్తుందంటే, స్థానిక సంఘాన్ని నడిపించాల్సిన బాధ్యత పరిశుద్ధులైన పెద్దలదే. పెద్దలే నడిపించాలి చర్చ్‌ని. వారికి ప్రత్యేకంగా దేవుడిచ్చినటువంటి 2 బాధ్యతలు ఏంటంటే, ఒకటి వాళ్ళు అధ్యక్షులుగా ఉండాలి దేవుని మందకి. 2 వాళ్ళు దేవుని మందను కాయాలి. ఈ 2 దేవుడు పెద్దలకు అప్పగించినటువంటి బాధ్యతలు. ఈ 2 పొజిషన్స్‌లో, ఈ 2 జాబ్స్‌లో వాళ్ళుండాలి. ఒక వాళ్ళ జాబ్ ఏంటంటే కాపరులుగా ఉండాలి. ఇంకొక జాబ్ ఏంటంటే అధ్యక్షులుగా ఉండాలి. ఈ 2 రోల్స్‌లో అంటే ఈ 2 పొజిషన్స్‌లో ఇదే వ్యక్తి కూర్చుంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే పెద్దలే. ఆ పెద్దలే కొన్నిసార్లు వాళ్ళు అధ్యక్షులుగా పనిచేస్తా ఉంటారు స్థానిక సంఘంలో. కొన్నిసార్లు వాళ్ళు కాపరులుగా పనిచేస్తా ఉంటారు. సో, కాపరి అనేటువంటి మాట నేనిక్కడ వాడాను. కాపరి అనే మాట ఇంగ్లీష్‌లో మనం షెపర్డ్ అంటాము. దాని లాటిన్ ఈక్వలెంట్ ఏంటంటే పాస్టర్. పాస్టర్ అన్న, షెపర్డ్ అన్న అర్థం ఒకటే. సో, పాస్టర్‌గా పనిచేయాలంటే అర్థము షెపర్డ్‌గా, కాపరిగా పనిచేయాలని. అంతేకాదు రెండవ సైడు వాళ్ళు అధ్యక్షులుగా గూడా పనిచేయాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. సో, నేను ఏం చేస్తానంటే మీకు బ్రీఫ్‌గా కొంచెం దీన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నేను చూపించకుండా ముందుకు వెళ్ళిపోయాననుకోండి, దీనికి వచనానికి మనం న్యాయం చేసినట్టు కాదు. కాబట్టి స్థానిక సంఘాన్ని మరి పెద్దలు నడిపించాలని మీరు చెప్తున్నారు కదా! సో, అసలు పెద్దలు ఎవరు? వాళ్ళు ఎక్కడున్నారు? ఎలా నడిపించినట్టు మాకు చూపించండి న్యూ టెస్ట్‌మెంట్‌లో. మాకు ఇంతకాలము ఎవరైనా నడిపించొచ్చు అనుకున్నాము. ఇంతకాలము స్త్రీలు గూడా నడిపించొచ్చు అనుకున్నాము. సో, కానీ మాకు ఈరోజు మీరు చెప్తుందేంటంటే పెద్దలు నడిపించాలని, వాళ్ళు అధ్యక్షులుగా పనిచేయాలని, వాళ్ళు కాపరులుగా పనిచేయాలని మీరు చెప్తున్నారు. కానీ అసలు మీరు మాకు న్యూ టెస్ట్‌మెంట్‌లో చూపించండి అనేటువంటి క్వెషను మీరు అడగొచ్చు. నేను దాన్ని కొంచెం క్విక్‌గానే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. పెద్దలు అనేటువంటి మాట దేవుని వాక్యము ఎప్పుడు గూడా బహువచనాన్ని వాడుతుంది. అంటే ప్లూరల్ వాడుతుందనమాట. అంటే అర్థము స్థానిక సంఘాన్ని నడిపించాల్సింది పెద్ద కాదు. ఒక వ్యక్తి కాదు.
పెద్దలు. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి ఆత్మలను ఒక వ్యక్తి చేతుల్లో పెట్టలేదు. ఒక కుటుంబం చేతుల్లో పెట్టలేదు. వాళ్ళే సర్వాధికారం కలిగి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడిపించుకుంటా ఎళ్తే కుదరదు. న్యూ టెస్టమెంట్ ప్రకారము. న్యూ టెస్టమెంట్ ప్రకారము స్థానిక సంఘాన్ని ఎవరు నడిపించాలంటే పెద్దలు నడిపించాలని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. మనము పెద్దలు అనేటువంటి మాటకి చాలా సార్లు ప్రతి చోట మనం చూసేటువంటి ఈ మాట ఏంటంటే ప్రెస్బ్యూటెరాస్ అని ప్రెస్బిటేరియన్ చర్చ్ అనేటువంటిది మనము విన్నాం గదా! ఆ ప్రెస్బిటేరియన్ చర్చ్ అనేటువంటిది ఈ మాట నుంచి వచ్చింది. పెద్దలు అనేటువంటి మాట. ఈ మాట ప్రెస్బ్యూటెరాస్ అనేటువంటి మాట అంటే అర్థము ఎల్డర్స్ లేకపోతే పెద్దలు అనేటువంటిది. సో, నేను చూపించడానికి ప్రయత్నము చేస్తాననమాట. సో, ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథము 11 అధ్యాయము 30 వచనంలో ఈ మాటను మనం చదువుతామనమాట. సో, అంతియోకలో జరిగినటువంటి సంఘటన మరి భూలోకమందంతటా కూడా గొప్ప కరువు రాబోతుందని దేవుడు తన ఆత్మ ద్వారా సూచించటము, తర్వాత అక్కడున్న వాళ్ళందరూ గూడా సహోదరులందరూ గూడా యోదయాలో కాపురం ఉన్న వారి కోసము సహోదరులకు సహాయం పంపాలని నిశ్చయించుకున్నారని మనం ఇక్కడ చూస్తాము. సో, అక్కడ 30వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. అలాగున చేసి బర్నబా, పౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి అనే మాట మనం ఇక్కడ చూస్తాము. అది యోదయ సంఘాలలో లేకపోతే యెరూషలేములో ప్రాముఖ్యంగా ఎవరు స్థానిక సంఘాన్ని నడిపిస్తా ఉన్నారు, స్థానిక సంఘానికి నాయకత్వం వహించింది ఎవరు అనేటువంటి మాటని మనం చూస్తే గనక అక్కడ పెద్దలని మనం చూస్తాము. 14 అధ్యాయము 23వ వచనంలో మనము ఈ మాటని చదువుతామనమాట. సో, ఇక్కడ పౌలు, బర్నబా గురించి మాట్లాడడానికి వచనంలో చూస్తాము. అపోస్తలుడైన బర్నబాయు, పౌలును ఈ సంగతి విని అనేటువంటి మాటను చూస్తే వాళ్ళు చూడండి ఏం చేశారో ఇక్కడ మనం 23వ వచనంలో చూస్తాం. 23వ వచనంలో వారు ఏం చేశారంట, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి అనే మాట ఉంది. ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి, ఉపవాసం ఉండి, ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూడండి మీరు వీళ్ళు చర్చ్ ప్లాంటర్స్, మిషనరీస్ మాత్రమే కాదు గానీ, ఎక్కడెక్కడైతే స్థానిక సంఘాలున్నాయో, స్థానిక సంఘాలన్నిటిలో కూడా వాళ్ళు ఏం జేశారంటే, మరి పెద్దలను ఏర్పాటు చేశారు అనేటువంటిది మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనము ఈ మాటను చూస్తాం. యెరూషలేములో అపోస్తుల యొద్దకును, పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. ఇది చూడండి యెరూషలేములో పెద్దలు స్థానిక సంఘాన్ని నడిపిస్తున్నప్పటికి కూడా అప్పుడు అపోస్తులు ఇంకా ఉన్నారు. అపోస్తులు ఉన్నటువంటి కాలము. కానీ అపోస్తులుల కింద అపోస్తులు దేవుని కుమారుడు ఏర్పరచుకున్నటువంటి అపోస్తులు మరి న్యూ టెస్టమెంట్ రాస్తూ స్థానిక సంఘాలను ఏర్పరుస్తూ స్థానిక సంఘాలలో ఎవరు స్థానిక సంఘానికి నాయకత్వం వహించాలన్నప్పుడు మనము 15వ అధ్యాయం 2వ వచనం, 4వ వచనం, 6వ వచనం, 22వ వచనం, 23వ వచనం ప్రతి చోట కూడా మనము చూసేది 16వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం ప్రతి చోట మనం చూసేదేంటంటే స్థానిక సంఘాలను నడిపిస్తా ఉంది పెద్దలు అనేటువంటిది మనకి స్పష్టత వచ్చేస్తా ఉందన్నమాట. నెక్స్టు అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంకి వెళ్దాం. 20వ అధ్యాయంలో పౌలు మరి లాస్ట్ జర్నీలు అయిపోయి ఆయన యెరూషలేము తిరిగి వెళ్తా ఉన్న టైంలో ఆయన మరి ఎఫెసీ పెద్దలను ఆయన దగ్గరికి పిలిపించుకుంటాడు. పిలిపించుకొని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. 20వ అధ్యాయము 17వ వచనంలో అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను అనే మాట చూస్తాం. సో, ఇప్పుడు ఎఫెసీ సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎఫెసీ సంఘానికి నాయకత్వం ఎవరు వహిస్తున్నారు? ఆన్సర్ ఏంటంటే పెద్దలు. పెద్దలను ఆయన దగ్గరికి పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఆయనతో వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు. మేబీ ఆఖరిసారి వాళ్ళని చూస్తున్నాడు. సో, చాలా ఎమోషనల్ టైము మనం లాస్ట్‌లో 20వ అధ్యాయం లాస్ట్‌లో చూస్తాము. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు. ఆయన ప్రార్థన మరి మోకాళ్ళుండి ప్రార్థన చేసినప్పుడు, "మీరు ఇక మీదట నా ముఖము చూడరని" అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు, పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని, వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరనే మాట 20వ అధ్యాయము లాస్ట్ వర్సెస్‌లో 36, 37, 38 వచనాల్లో చూస్తాం. వెరీ ఎమోషనల్ టైమ్ ఇది. బట్ లాస్ట్ టైము పౌలు ఎఫ్‌సీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఈ పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు మనకి ఫుల్ క్లారిటీ వస్తది. అసలు అధ్యక్షుడు పదవిలో పెద్దలుండాలని,
కాపరి పదవిలో పెద్దలుండాలని. సో, పెద్దలే ఈ 2 బాధ్యతలను అధ్యక్షులుగా సంఘానికి పనిచేయాలని, అంటే పర్యవేక్షకులుగా, పై విచారణ చేయువారిగా పనిచేయాలని, అలాగే పెద్దలే కాపరులుగా పనిచేయాలనేటువంటి విషయము మొట్టమొదటిసారి మనకు ఫుల్ క్లారిటీ ఈ టెక్స్ట్‌లో వచ్చేస్తది. ఈ అధ్యాయంలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ 18వ వచనంలో అంటాడు, వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను అని మొదలుపెట్టి 18వ వచనం నుంచి అధ్యాయం చివరి వరకు ఎళ్తది ఆయన మాట్లాడటం. ఎవరితో మాట్లాడుతున్నాడిక్కడ? పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎఫ్‌సీ పెద్దలతో మాట్లాడుతున్నారు. మీరు చూడండి వచనాలు చదివేటప్పుడు ఎప్పుడు గూడా ఒక హెర్మెన్యూటికల్ రూల్ ఏంటంటే, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? పైనేం జరిగింది? సందర్భం ఏం చెప్తుంది? ఇవన్నీ విడిచిపెట్టేసామనుకోండి, మన ఇష్టం వచ్చిన అర్థాలు తీయొచ్చు దాంట్లో నుంచి. అలా కుదరదు. సో, ఇక్కడ పెద్దలతో మాట్లాడుతూ ఈ మాటలు అంటున్నాడు. నేను డైరెక్ట్‌గా 28వ వచనానికి వచ్చేస్తున్నాను. 28వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఇది ఆయన మాట్లాడుతుంది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము. సంఘము ఏంటో చెప్పాడు. సంఘములో ఎవరుంటారో చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఆయన అంటాడు, ఆ సంఘమును కాయుటకు అనే మాట ఉంది గదండీ! కాయుట, కాపరి ఆ మాట మనము అండర్‌లైన్ జేసుకోవాలి. ఎందుకంటే కాయటం అంటే ఏంటంటే షెపర్డింగ్ అంటాం. కాపరే కాస్తాడనమాట. కాసే బాధ్యత పెద్దలకి ఉందనమాట. పెద్దలు చేయాల్సిన బాధ్యత ఇది. షెపర్డింగ్ అనేటువంటిది కాపరిగా అనేటువంటిది పెద్దల బాధ్యత. సో, కాయుటకును పరిశుద్ధాత్మ మిమ్ము దేనియందు అధ్యక్షులుగా ఉంచెను అనే మాటుంది. సో, ఇక్కడ మనము ఈ మాటని చూస్తామనమాట. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము ఇక్కడ అధ్యక్షులు అనే మాట దగ్గర ఎపిస్కోపే అనే మాట లేదు. ఎపిస్కపాస్ అనే మాట ఉంది. సేమ్ వర్డ్. ఇక్కడ కూడా మాస్క్యులర్ నౌన్ వాడాడు. అధ్యక్షులుగా మాస్క్యులర్ ప్లూరల్ అధ్యక్షులుగా ఉంచాడు మిమ్మల్ని. ఎందుకంటే పెద్దలతో మాట్లాడుతున్నాడు గదా! పెద్దలతో మాట్లాడుతున్నాడు కాబట్టి అధ్యక్షులుగా వాళ్ళు ఉండారు అనేటువంటిది. సో, ఇక్కడ మనకి ఒక విషయం అర్థమవుతది. ఏంటంటే స్థానిక సంఘానికి నాయకత్వం పెద్దలే వహించాలి. వాళ్ళకి దేవుడు అప్పగించినటువంటి 2 జాబ్స్ ఏంటంటే, ఒకటి వాళ్ళు మందని కాయాలి. దేవుని బిడ్డల్ని కాయాలి. రెండోది వాళ్ళు అధ్యక్షులుగా పనిచేయాలి అనేటువంటిది మనకిక్కడ స్పష్టత అర్థమవుతుందనమాట. సో, ఈ మాటలే కాదు కొంచెం ముందుకు వెళ్దాం. మొదటి తిమోతిలోనే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఆహ్, పుస్తకంలో గూడా మనం పెద్దలను చూస్తాము. ఆ పెద్దలు ఎలా ఉన్నారు? ఎక్కడ కనిపిస్తారో చూడండి. 4 అధ్యాయము 14 వచనంలో ఈ మాట ఉంటదనమాట. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. పెద్దల హస్త నిక్షేపణ ఈ మాట ఎవరు లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ అంటాం గదా! చేతులుంచి పెద్దలు ప్రార్థన చేశారంట తిమోతికి. సో, అంటే పెద్దలు అనేటువంటి వారు నాయకత్వం రోల్‌లో ఉన్నారు. వాళ్ళు స్థానిక సంఘానికి కాపరులను తీసుకురావటానికి వాళ్ళు వాని మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారనేటువంటిది గూడా మనం ఇక్కడ చూస్తామనమాట. అంతేకాదు మొదటి తిమోతి 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. ఏమని ఉంటదంటే బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచుము. బాగుగా పాలన చేయటం. ఈ పాలన చేయటంలోనే ఉంది అధ్యక్ష పదవి అనేటువంటిది. అధ్యక్షుడు పాలనే చేస్తాడు. అంటే లీడర్‌షిప్ అనమాట. వాళ్ళని సూపర్విజన్ అంటాం గదా! సూపర్వైజర్, సూపరింటెండెంట్స్ అంటాం గదా! అదే అనమాట. పాలన చేసి పెద్దలను అంటే వాళ్ళు పెద్దలు పాలన చేయటం మాత్రమే గాదు. వాళ్ళు వాక్యోపదేశము చేస్తారంట. సో, కాబట్టి వాళ్ళని మరి రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచుము. నిజానికి ఇక్కడ మూడో అధ్యాయంలో అధ్యక్షుడిగా ఉండాలనుకున్న వ్యక్తికి ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే, అతడు బోధింపతగిన వాడై ఉండాలి. సేమ్ ఇక్కడ పెద్దలకు కూడా ఏముండాలంటే, అతడు వాక్యోపదేశకుడు అయ్యుండాలి. వాక్యము బోధించగలిగిన వాడై ఉండాలనేటువంటి మాటని మనము చూస్తామనమాట. అలాగే తీతుకు రాసిన పత్రికొద్దాం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. నేననుకుంటాను ఇక్కడ చాలా వరకు మనకి అంటే అపోస్తుల కార్యాలు 20, 28లోనే ఫుల్ క్లారిటీ వచ్చింది మనకి. ఇక్కడ ఇక్కడ ఇంకా క్లారిటీ వస్తది మనకి. ఇంకా ముందుకెళ్తుంటే ఇంకా క్లారిటీ వస్తది మనకు. ఓ విషయం అయితే అర్థమైపోయింది మనకి అనేటువంటిది. సో, ఇక్కడ మీరు చూడండి. మొదటి అధ్యాయం 5వ వచనంలో పౌలు తీతుకి ఏం చెప్తాడంటే, "తీతు
నేను నిన్ను క్రేతులో ఎందుకు విడిచిపెట్టొచ్చానంటే, నువ్వు కొంచెం చక్కదిద్దాల్సినయి కొన్ని పనులున్నాయి. అవి చక్కదిద్దిన తర్వాత నువ్వేం చేయాలంటే, లోపముగా ఉన్న వాటినన్నిటిని దిద్ది, అక్కడ ప్రతి పట్టణంలో నువ్వు స్థానిక సంఘాలలో పెద్దలను నువ్వు నియమించాలని నిన్నక్కడ విడిచిపెట్టొచ్చాను అంటాడన్నమాట. 5వ వచనంలో. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, చక్కబెట్టి ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను క్రేతులో విడిచి వచ్చితిని. సో, పెద్దలు ఎందుకు మరి అధ్యక్షుడు గదా! స్థానిక సంఘాన్ని నడిపించేదంటే, అధ్యక్షుడు అనేటువంటిది ఆయన జాబ్ డిస్క్రిప్షన్. కానీ అసలు పర్సన్ ఎవరు? నడిపించాల్సిన వ్యక్తి ఎవరు? నాయకత్వం వహించాల్సిన వ్యక్తి ఎవరంటే, పెద్దలే స్థానిక సంఘానికి నాయకత్వము వహించాలి. ఇక్కడ చెప్పాడు గదా! పెద్దలను నియమించాలి ప్రతి సంఘంలో, ప్రతి పట్టణంలో పెద్దలుండాలి స్థానిక సంఘాన్ని అనేటువంటిది. పరిశుద్ధాత్ముడు మరి యాక్ట్స్ 20:28లో ఆయనే మరి జాగ్రత్తగా వీళ్ళందరిని నడిపిస్తా ఉన్నాడనేటువంటిది గూడా మనం చూసాము. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక మాటుంటది. ఎవరు పెద్దలుగా ఉండొచ్చంట? ఎవరు పెద్దలుగా ఉండొచ్చు? 6వ వచనం. ఎవడైనా నిందారహితుడిని, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపారస్తు, నేరం మోపబడిన వాడే, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడైన యెడల అట్టి వాడిని పెద్దగా నియమించవచ్చును. సేమ్ 1 తిమోతి 3వ అధ్యాయంలో క్వాలిఫికేషన్సే ఇక్కడ కూడా పెద్దలకు క్వాలిఫికేషన్స్‌గా చెప్తున్నాడనమాట. సో, అంతేకాదు ఎందుకనగా అని ఇక్కడ ఒక మాట అంటాడు. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వల్లే నిందారహితుడై ఉండవలెను. ఎందుకనగా అని మాట్లాడుతూ ఇక్కడ పర్యాయ పదం తీసుకొచ్చాడు పెద్దలకి. పెద్దలు ఏంటంట అధ్యక్షులుగా ఉంటారంట. సో, పెద్దలే అధ్యక్షులుగా ఉంటారనేటువంటిది గూడా మనకిక్కడ స్పష్టత వచ్చేసింది. అంటే అధ్యక్షుడు ఎవరంటే పెద్దలే. పెద్దలే అధ్యక్షులుగా ఉంటారు అనేటువంటిది మనము ఇక్కడ చూస్తామనమాట. యాకోబు రాసిన పత్రిక మనందరికీ తెలిసినటువంటి వచనాలే. 5వ అధ్యాయం 14వ వచనంలో మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. సంఘ పెద్దలొచ్చి మరి అతనికి నూనె రాసి ప్రార్థన చేయాలి అనేటువంటి మాటని మనం ఇక్కడ గూడా చూస్తామనమాట. సో, ఇంకొక 1, 2 వచనాలు నేను చూపించి మనకు విషయమైతే అర్థమైంది. బట్ ఈ వచనము ఇప్పుడు నేను చూపించబోయే వచనం గూడా మనము పెద్దలే అధ్యక్షులుగాను, పెద్దలే కాపరులుగాను పనిచేస్తారు అనేటువంటి విషయాన్ని ఈ వచనం గూడా మరలా గట్టిగా నొక్కి చెప్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను నేను చదువుతా ఉన్నాను. ఈ మాట అంటాడు. తోటి పెద్దను అంటే మీతో పాటు ఉన్నటువంటి తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. సో, పెద్దలను ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఎందుకంటే పెద్దలు స్థానిక సంఘానికి నాయకత్వం వహించి స్థానిక సంఘాలను నడిపిస్తున్నాడు కాబట్టి. నడిపిస్తున్నారు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే ఇక్కడ చూడండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి అనే మాటుంది. సో, మరలా చెప్తున్నాను. అక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము అనే మాట మనం అక్కడ చూసాం గదా! అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో. ఇక్కడ గూడా అదే అంటున్నాడు. ఇది దేవుని మంద. ఇది దేవుని బిడ్డలు. దేవుడు స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి మంద. ఈ మందను మీరు జాగ్రత్తగా కాయండి. కాయటంతో పాటు పై విచారణ చేయండి. 2 మాటలున్నాయి గదండీ! పై విచారణ అనే మాట ఉంది గదా! ఆ పై విచారణ అనే మాట వెనకాల ఉన్న మాట ఎపిస్కోపెయో అనే మాట అనమాట. ఎపిస్కోపే అనేటువంటి మాటని మనం ఆల్రెడీ 1 తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనంలో చూసాం. ఇక్కడ వాడిందేంటంటే ఎపిస్కోపెయో ఇది వెర్బ్ ఫార్మ్‌లో ఉంది. నౌన్ ఫార్మ్‌లో లేదిది. వెర్బ్ ఫార్మ్‌లో ఉంది. ఇక్కడ పార్టిసిపుల్‌గా వాడాడు. అంటే పార్టిసిపుల్ అంటే మీకు తెలుసు కదా! అంటే అక్కడ ఏం చెప్తున్నాడు? పై విచారణ చేయొచ్చు. అదొక క్రియ అనమాట. పని గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ అధ్యక్షులుగా ఉంచాడు కాదు. పై విచారణ చేయువారుగా ఉంచాడు. సో, దీని వెనకాల ఉన్న మాట కూడా సేమ్ మాట అనమాట. ఎపిస్కోపో అనే మాట 1 తిమోతి 3:1లో వాడాడు. ఇక్కడేమో ఎపిస్కోపెయో అనే మాట వాడాడు. సేమ్ వర్డ్ అర్థం ఏంటంటే ఇక్కడేమో అధ్యక్ష పని చేస్తూ అని రాయలేదు. పై విచారణ చేస్తూ అని రాసాడు. పై విచారణ అన్నా, అధ్యక్ష పని అన్నా కూడా ఒకటే. మరి అది ఎవరు చేయాలి ఆ పని? పై విచారణ పని, అధ్యక్ష పని ఎవరు చేయాలి? పెద్దలు చేయాలి. పెద్దలు చేయాల్సినటువంటి పని. అంతేకాదు వాళ్ళు చేయాల్సిన ఇంకొక పని కూడా చెప్పాడు. అదేం చెప్పాడు? దానిని కాయుడి అన్నాడు. కాయుడి అంటే అర్థం ఏంటంటే మనం మరలా కాపరి దగ్గరికొచ్చాం. షెపర్డింగ్ వాళ్ళని ప్రేమించి, వాళ్ళకి ఫీడ్ చేసి, వాళ్ళని ముందుండి నడిపిస్తూ, సో, ప్రొటెక్ట్ చేస్తూ ఇప్పుడు మందని ఎలాగైతే ఒక కాపరి కాస్తాడో, అలానే మీరు ఆ మందని
కాయండి అని చెప్పాడనమాట. సో, మీరు చూసారు కదా! స్థానిక సంఘానికి నాయకత్వం వహించి కాయవలసిన బాధ్యత పెద్దలదే. స్థానిక సంఘానికి లీడర్‌షిప్పు పెద్దలే. పెద్దలు అనే మాటే మనకు చెప్తుంది. ఆళ్ళు ఆత్మీయంగా మెచ్యూర్డ్ పీపుల్ అయి ఉండాలి. నేను మిగిలిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తున్నప్పుడు మీకు దీని అర్థం మీకు తెలుస్తుంది. సో, అధ్యక్ష పదవి గురించి మనం మాట్లాడుతా ఉన్నాము. అధ్యక్షుడిగా ఉండటం అనేటువంటిది ఎవరి జాబ్ అంటే స్థానిక సంఘాన్ని నడిపించేటువంటి పెద్దలు. మీరు తీతు విషయానికొచ్చేటప్పటికి అధ్యక్షుడు అనే మాట పెద్దల గురించి మాట్లాడుతూనే మాట్లాడాడని తీతు గ్రంథం నుంచి కూడా మీరు అర్థం చేసుకుంటా ఉంటారు. సో, దీంతో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అదేంటంటే అధ్యక్ష పదవి అనేటువంటిది స్థానిక సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దల ఉద్యోగము, పెద్దల జాబ్. పెద్దలు చేయాల్సినటువంటి ఒక పని అనేటువంటిది మనకి స్పష్టత వచ్చేసింది. సో, దీంతో నేననుకుంటాను ఫస్ట్ ప్రశ్నకు మనము ఆన్సర్ చేసేసాము. ఆ ప్రశ్న ఏంటంటే, స్థానిక సంఘంలో అధ్యక్ష పదవి అంటే ఏమిటి? అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ చేసాం. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళటానికి ముందు ఇంకొక విషయం నేను ఆన్సర్ చేయాలి. అదేంటంటే, ఈ మాట దగ్గర మూడో అధ్యాయం మొదటి వచనంలో అధ్యక్ష పదవి దగ్గర ఎన్‌కేజేవి అండ్ కేజేవి బిషప్ అని అనువాదం చేశారు. హ్మ్. సో, వాళ్ళేం అనువాదం చేశారనేటువంటిది నాకనవసరం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అనువాదం చేయొచ్చు. బట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, బిషప్ అనేటువంటి మాట ఒకవేళ వాళ్ళు అలా అనువాదం చేసినట్టయితే, బిషప్ అనేటువంటిది పెద్దల జాబే. సో, అంతేగాని చాలా చోట్ల మనం వింటున్నట్టుగా, చాలా చోట్ల మనం చదువుతున్నట్టుగా, బిషప్ అనేటువంటిది చాలా పెద్ద జాబ్ ఇది. స్థానిక సంఘాల కాపర్లు అందరి మీద ఉంటాడు. ఆయనకి చాలా సంఘాలుంటాయి. చాలా సంఘాలుంటే ఆయన్ని బిషప్ అంటారు. ఒక్క సంఘం ఉంటే ఆయన్ని పాస్టర్ అంటారు, కాపర్ అంటారు. ఇదంతా ఫాల్స్. ఇదంతా రాంగ్. రాంగ్ ఇంటర్ప్రిటేషను, బ్యాడ్ ఇంటర్ప్రిటేషను. సో, బైబిలు సరిగ్గా ఎలా చదవాలో తెలియకపోతే వచ్చేటువంటి ఇంటర్ప్రిటేషను. బిషప్‌లు పైనుంటారు, కాపర్లు కిందనుంటారు అలా ఏం లేదు. ప్రతి స్థానిక సంఘానికి కూడా నాయకత్వం ఉంటది. ప్రతి స్థానిక సంఘము గూడా ఇండిపెండెంట్‌గానే ఉంటది. అంతేగాని ఈ స్థానిక సంఘాలందరి మీద ఒక ఆయన ఉంటాడు, ఆయనకి లెక్క చెప్పాలి అనేటువంటిది ఏమీ లేదు. సో, బిషప్ అనేటువంటి పదము అనువాదం చేశాడు గాబట్టి దానికేదో చాలా ప్రాముఖ్యత ఇచ్చి, ఎలివేట్ చేసి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటిది గూడా కాదు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అధ్యక్షుడు అంటే ఈ బిషప్ అని అనువాదం చేసిన ఈ పదానికి అర్థం ఏంటంటే, స్థానిక సంఘాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలే ఆ స్థానంలో కూర్చొని ఆ పని జేస్తారు. కాబట్టి మీరు బిషప్ అంటే స్థానిక సంఘాలకు పైన ఉంటాడనేటువంటి అండర్‌స్టాండింగే రాంగ్ అండర్‌స్టాండింగు. మీరు దీన్ని అంగీకరించకండి. ఇది న్యూ టెస్టమెంట్ ప్రకారం కాదు. ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మన స్థానిక సంఘాల్లో మనము అస్సలు అంగీకరించకూడదు. నేను ఎంత ఎవిడెన్స్ మీ కళ్ళ ముందు పెట్టిన తర్వాత కూడా మీరు ఇది కరెక్టు, బిషప్ అంటే పైనుంటాడని మీరు నమ్మారనుకోండి, ఇక నేను మీకు చెప్పగలిగింది గూడా ఏమీ లేదు. మీరు ప్రత్యక్షతనే వద్దని నిర్ణయించుకున్న వాళ్ళకి ఇంక ప్రత్యక్షత ఎందుకు? సో, దాన్ని నేను అక్కడ విడిచిపెట్టేస్తాను. సో, విడిచిపెట్టేసి మనము రెండో ప్రశ్నకు మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. రెండవ ప్రశ్న ఏంటంటే, స్థానిక సంఘంలో ఈ పదవి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ పదవి ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటిది రెండవ క్వెషను. ఈ క్వెషన్ యొక్క ఆన్సర్‌ని నేను 2 మాటల ద్వారా వివరించాలనుకుంటున్నాను. అంటే ఒక స్థానిక సంఘానికి దేవుడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి దేవుని మందను కాసేటువంటి వ్యక్తి, పెద్దగా ఉండి నాయకత్వం వహిస్తూ, మరి పర్యవేక్షణ, పై విచారణ చేసేటువంటి వ్యక్తి ఈ పదవి ఎంత ప్రాముఖ్యమైంది? ఎంత ప్రాముఖ్యమైందనేది 2 మాటల్లో నేనిక్కడ మీకు చూపిస్తాను. మొట్టమొదటి మాట ఏంటంటే, దొడ్డ పని అనేటువంటి మాటని దేవుని వాక్యము వాడుతుందనమాట. దొడ్డ పని. దొడ్డ పని అనేటువంటి మాట దొడ్డ అంటే గొప్పది. లేకపోతే ఘనమైనది. మనము జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. ఇక్కడ ప్రభువు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి పాయింట్ మనం మిస్ అయిపోయామనుకోండి. అంటే ఆయన ఏమంటాడంటే, పై విచారణ చేయటము, లేకపోతే అధ్యక్షుడిగా ఉండటం అనేటువంటిది చాలా ఘనమైనటువంటి పని. చాలా గొప్ప పని.
ఆ దొడ్డ పని అది. దాన్ని మీరు సింపుల్‌గా తీసుకోవటానికి కుదరదు. అది దేవుడు ఇచ్చినటువంటి కృపలలో చాలా గొప్ప కృప. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళలో నుంచి కొంతమంది పెద్దలుగా అయ్యి, ఆ పెద్దలు అధ్యక్షులుగా స్థానిక సంఘాన్ని నడిపించటం అనేటువంటిది మరి చిన్న పని కాదది. చాలా దొడ్డ పని అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆ మాట ఘనమైన పని, గొప్ప పని. కొన్ని ట్రాన్స్‌లేషన్స్ గుడ్ వర్క్ అనేటువంటి ట్రాన్స్‌లేషన్ చేసినయి. మంచి పని అనేటువంటిది. దొడ్డ పనిని కొన్ని ట్రాన్స్‌లేషన్స్ గుడ్ వర్క్ అని చేసినయి. దట్స్ ఓకే. నాకు ఏమి ప్రాబ్లమ్ లేదు దాంతో. ఇట్స్ ఎ గుడ్ వర్క్. ఎందుకని అధ్యక్షుడిగా ఉండటం అనేటువంటిది చాలా మంచి పని, ఘనమైన పని, గొప్ప పని, దేవుడికి ఇష్టమైన పని. ఆ పని చేయగలగటం మంచిదేనంట. మంచిదేనని చెప్తుంది. మనము ఇంగ్లీష్‌లో మనము ఈ మాటలు వాడతాం ఆ దొడ్డ పనికి. ఇట్స్ ఎ గ్రేట్ వర్క్. ఇట్స్ ఎ రెస్పెక్టబుల్ వర్క్. ఇట్స్ ఎ ప్లీజింగ్ వర్క్. ఇట్ ఈస్ ఎ ఫైన్ వర్క్. ఇట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ వర్క్. అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ వర్క్. అది మంచిది. అంటే ఈ పదవి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది చాలా మంచిదని దేవుడు ఎంచాడు. గొప్పదని దేవుడు ఎంచాడు. ఆ పనిని మరి చేయటానికి స్థానిక సంఘంలో నుంచి మరి కొంతమంది ఆ నాయకత్వ బాధ్యత తీసుకోవటమే కాదు, నిజంగా అధ్యక్షుడిగా పై విచారణ చేయవారుగా ఉండటం అనేటువంటిది దేవుడు మంచి పని అని ఎంచుతున్నాడు. గొప్ప పని అని ఎంచుతున్నాడు కాబట్టి అది గొప్పదే. అది గొప్పది కాదు అని మనం అనలేము. ఇదొక పదము. దొడ్డ పని అనేటువంటి దాంట్లో నుంచి ఈ క్వెషన్‌ని మనం ఆన్సర్ చేసాం. ఇంకొక మాట కూడా ఉంది ఈ వచనంలో. మొదటి వచనంలో. ఆ మాట ఏంటంటే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది అని అన్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నమ్మదగినది. ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ ఫెయిత్‌ఫుల్. అంటే అర్థం ఏంటంటే ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఎవరైనా గూడా ఈ పనిని ఆశిస్తుంటే గనక, ఆశిస్తున్నటువంటి పని చాలా ఘనమైనది అనేటువంటి ఈ ఈ వర్క్‌ని కావాలని కోరుకొని, ఈ వర్క్ నేను చేస్తాననేటువంటి ఆశ మనిషి కలిగి ఉండటము, దానిని పర్స్యూ చేయటము అనేటువంటిది ఈ కోరికే చాలా ఘనమైనది కాదు, చాలా నమ్మదగినది అని అన్నాడు. సో, ఇప్పుడు ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినది? ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు మంచి పనిని ఆశించుచున్నాడు అనేటువంటి ఆ స్టేట్మెంటు నమ్మదగిన స్టేట్మెంట్. అది ట్రూ స్టేట్మెంటు. అది మనం అందరము నమ్మొచ్చు అనేటువంటిది. ఈ మాట నమ్మదగినది అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనము ప్రాముఖ్యంగా ఈ పాస్టల్ లెటర్స్‌లో మరలా చూస్తాం. నేను ఒకసారి ఒక ఫ్యూ ప్లేసెస్‌లో మీకు చదువుతాను. అంటే ఈ స్టేట్మెంట్‌కి ఎంత ప్రాముఖ్యత దేవుడిచ్చాడు అని మనం అర్థం చేసుకోవడానికి చూపిస్తున్నాను. మొదటి అధ్యాయం 15వ వచనంలో ఈ మాటుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది. ఆ స్టేట్మెంటు ఎంత నమ్మదగింది? ఇట్స్ ట్రూ. ఆహ్, అది ఫెయిత్‌ఫుల్. అంటే అది అందరూ నమ్మాల్సిందే. నమ్మాల్సినటువంటి మాట. అందుకే పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఆ పూర్ణాంగీకారం యోగ్యమైనది మాట ఇక్కడ లేదు మొదటి వచనంలో. బట్ ఇప్పుడది నమ్మదగిందనుకోండి, అది ట్రూ అనుకోండి. అందరూ యాక్సెప్ట్ చేయాలి దాన్ని. అందరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి సత్యం. అంటే చూడండి, డాక్ట్రినల్ స్టేట్మెంట్ అది. ఆ మాట పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననేటువంటి ఒక డాక్ట్రినల్ స్టేట్మెంటు ఎంత నమ్మదగిందో అంత నమ్మదగిందండి ఇది. ఏంటిది? స్థానిక సంఘంలో అధ్యక్ష పదవిని ఒక వ్యక్తి ఆశించిన యెడల, ఆ వ్యక్తి దొడ్డ పనిని ఆశిస్తున్నాడనేటువంటి స్టేట్మెంటు అంత ప్రాముఖ్యమైంది అనేటువంటిది మనం చూస్తామనమాట. 4 అధ్యాయం 9వ వచనంలో ఈ మాటుంది. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అనేటువంటి మాట. అంటే ఏంటంటే ఇక్కడ కూడా డాక్ట్రినల్ స్టేట్మెంట్ 8వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా ఆ మాటని మనము చూస్తామనమాట. మరలా 2 తిమోతి 2:11లో చూస్తాము. ఈ మాట నమ్మదగినది ఎందుకనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. 2 తిమోతి 2:11 ఎంత ఇంపార్టెంట్ మాట అది. మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుం. ఈ మాట నమ్మదగిందన్నాడు. సో, అదే మాట ఇక్కడ వాడటం జరిగిందనమాట. తీతుకు రాసిన పత్రిక 3 అధ్యాయం 8వ వచనంలో ఈ మాట నమ్మదగినది అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాము. గనుక మనము ఇక్కడ నిత్య జీవం గురించి, పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యం గురించి అన్నీ మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ అనమాట నమ్మదగినవి. అంటే చూడండి, ఒక వ్యక్తి దేవుని సంఘానికి అధ్యక్షుడిగా ఉండి, నేను దేవుని సంఘానికి నాయకత్వం వహిస్తూ, నేను పై విచారణ చేస్తాను అనేటువంటి ఆశ ఒక వ్యక్తి హృదయంలో కలిగితే గనక, ఆ వ్యక్తి ఒక గొప్ప ఘనకార్యాన్ని లేకపోతే గొప్ప కార్యాన్ని
గొప్ప పనిని ఎంచుకుంటున్నాడు అనేటువంటి ఆ స్టేట్మెంటు నమ్మదగినది అంటున్నాడంటే, మరి ఈ బాధ్యత ఎంత ప్రాముఖ్యమైందో మనము అర్థం చేసుకోవాలి. అంటే స్థానిక సంఘంలో అధ్యక్ష పదవి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైంది? ఎంత ప్రాముఖ్యమైందంటే, దేవుడు ఆ సత్యాన్ని మిగిలిన సత్యాలతో పోలుస్తున్నాడు. నంబర్ 2 ఆయనేమంటున్నాడంటే, ఆ వ్యక్తి కోరుకుంటున్నటువంటిది చాలా మంచి పని. దేవుని మందను నేను కాస్తాను అనేటువంటిది చిన్న విషయమైతే కాదు. దీంతో మనము మూడో ప్రశ్నకు వెళ్దాం. మూడో ప్రశ్న ఏంటంటే, స్థానిక సంఘంలో ఒక వ్యక్తి ఈ అధ్యక్ష పదవిలోకి ఎలా వస్తాడు? ఎలా ఆహ్, పెద్ద అవుతాడు? బేసికల్‌గా ఈ క్వెషన్ వెనకాల ఉన్న మాటేంటంటే, అధ్యక్షుడిగా పనిచేయాలంటే ముందు ఆ వ్యక్తి పెద్దవ్వాలి కదా! సో, పెద్దే ఆ బాధ్యత చేస్తాడు కాబట్టి, ఒక వ్యక్తి స్థానిక సంఘ నాయకత్వానికి పెద్దలుగా ఎలా అవుతారు? మనము ఈ క్వెషన్‌కి కూడా ఆన్సర్ మొదటి వచనంలోనే ఉంది. మొదటి వచనంలో ఏముందంటే, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అనేటువంటి మాటుంది. చూడండి, స్థానిక సంఘానికి నాయకత్వము స్థానిక సంఘంలో నుంచే వస్తది. అంటే అర్థము ఏంటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటి మంద, వాళ్ళు స్థానిక సంఘంగా కలుస్తా ఉన్నప్పుడు, ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులలోనే దేవుడు కొంతమందికి ఈ ఆశ పెడతాడు. ఆశించటము అనే మాట ఉంది గదండీ ఇక్కడ. ఆశించిన ఎడల అనేటువంటి మాట. ఆశించటం అంటే ఏంటి? యాస్పైరింగ్ అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, యాస్పైరింగ్ ఆర్ డిజైరింగ్ అనేటువంటి మాట. ఆశించటం, ఆకాంక్షించటము, ఆశపడటం, కోరుకోవటము, కోరిక, ఇచ్చ, వాంఛ ఇవన్నీ మాటలు మనము వాడొచ్చనమాట. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే, ఒక స్థానిక సంఘానికి నాయకత్వం వహించాలనుకుంటున్నటువంటి వ్యక్తి, తను తనకి కోరిక కలుగుతదంట. ఆశ కలుగుతదంట. నేను ఈ స్థానిక సంఘానికి పెద్దగా ఉంటూ, వీళ్ళకి అధ్యక్షుడిగాను, వీళ్ళకి కాపరిగాను నేను ఉండాలనుకుంటున్నాను అనేటువంటి ఆశ దేవుడు ఆ వ్యక్తి హృదయంలో కలుగజేస్తాడు. మనము చాలా సార్లు పాస్టర్స్‌గా ఉంటూ మనము దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు నన్ను పిలిచి ఆయన పరిచర్యకు లేకపోతే స్థానిక సంఘానికి కాపరిగా చేశాడు అని చెప్తుంటాం గదా! నిజానికి ఆ కాన్సెప్ట్, ఆ వర్ణన మనం న్యూ టెస్ట్‌మెంట్‌లో చూడము. పిలిచాడు అనేటువంటిది. దేవుడు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? దేవుడు అపోస్తులను పిలిచాడు. కరెక్ట్. అలాగే దేవుడు ప్రవక్తలను పిలిచాడు. కరెక్ట్. ఇర్మియాని పిలిచాడు. లేకపోతే యెహెజ్కేలుని పిలిచాడు. పిలిచాడు. ప్రవక్తలను పిలిచాడు. దేవుడు అపోస్తులను కూడా పిలిచాడు. ఈరోజు స్థానిక సంఘానికి పెద్దలుగాను, కాపరులుగాను, లేకపోతే అధ్యక్షులుగాను ఉండాల్సినటువంటి ఈ పెద్దలను దేవుడు పిలుస్తున్నాడు అనేటువంటి కాన్సెప్టు, అనేటువంటి ఆలోచన విధానము మనము న్యూ టెస్ట్‌మెంట్‌లో చూడము. మనం న్యూ టెస్ట్‌మెంట్‌లో ఏం చూస్తామంటే, మంద కలుస్తూ, మందగా దేవుని బిడ్డలంగా స్థానిక సంఘంలో కలుస్తున్నప్పుడు, అక్కడ వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులలోనే దేవుడు వారికి ఆశ పెడతాడు. ఇప్పుడు ఈ ఆశ దేవుడు పెడతాడు అని లేదు నిజానికి. మొదటి వచనంలో మనం చదివితే ఆ మాట లేదు. కానీ ఆ మాట నమ్మదగినది అనే స్టేట్మెంట్‌లో నుంచి మనం అర్థం చేసుకుంటే గనక, ఆ స్థానిక సంఘం నడిపిస్తున్నప్పుడు కొంతమందికి దేవుడు ప్రత్యేకమైనటువంటి డిజైరు, ఇంటెన్స్ కోరిక పెడతాడు. నేను ఈ ఈ మందని నడిపించగలను, చక్కగా నడిపిస్తాను అనేటువంటి ఆశను పెడతాడు. ఆ ఆశించిన ఎడల అనే మాట కాదు. అతను మంచి పనినే అపేక్షిస్తున్నాడు. అంటే నిజానికి ఈ వచనం ఏం చెప్తుందంటే, ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేస్తుంది ఈ వచనం. ఇదిగో నువ్వు నువ్వు చెయ్యి. నువ్వు చేయాలనుకుంటున్నటువంటి మంచి పని. దేవుని మందను గదా నువ్వు కాయాలనుకుంటున్నావు. దేవుని మంద కదా నువ్వు పై విచారణ చేయాలనుకుంటున్నావు. నువ్వు చేయాలనుకుంటున్నటువంటిది చాలా మంచి పని. నువ్వు ముందుకు వెళ్ళి ఇది చేయటానికి ప్రయత్నం చెయ్యి అని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది గానీ, ఇక్కడెక్కడ డిస్కరేజ్ చేస్తున్నట్టుగాను, నువ్వు చేయలేవు, నువ్వు పనికిరావు, నువ్వు వద్దు అని అంటున్నట్టుగా నాకైతే ఈ వచనంలో ఏమి అనిపించట్లేదు. సో, ఆ ఆశ ఒకవేళ దేవుడు సంఘంలో ఉన్నటువంటి పురుషులలో నుంచి ఎవరికైనా గూడా పెద్దగా ఉండాలనేటువంటి ఆశ పెడితే గనక, అతను ఆ ఆశ ద్వారా పెద్దవుతాడు. పెద్ద అవ్వటం ద్వారా అతను అధ్యక్ష బాధ్యతను నెరవేరుస్తాడు. కాపరిగా గూడా తన బాధ్యతను తను నెరవేరుస్తాడు. ఇప్పుడు
స్థానిక సంఘం లోపల నుంచే పెద్దలను వెతుక్కుంటున్నాం. మనం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. స్థానిక సంఘంలో ఉన్నటువంటి దేవుని మందలో నుంచే ఒక వ్యక్తిని దేవుడు మామూలు వ్యక్తిగా ఉండకుండా ఆ మందను నడిపించేటువంటి బాధ్యతలోకి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి ఆయనను ఆ స్థానంలో దేవుడు నిలబెడతా ఉన్నాడు. సో, ఈ ప్రాసెస్సు ఏంటి అనేటువంటి క్లారిటీ కూడా మనకు మిగిలిన వచనాల్లో వస్తది. కోరికుంటే సరిపోతదా? అనే మాట వెంటనే అడుగుతారు నన్ను. నాకు చాలామంది కోరికుంది. చర్చిలో ఒక 400 మంది, 500 మంది ఉన్నారు. ఒక 20 మంది కోరికుంది. అందరూ అధ్యక్షులు కావచ్చు, అందరూ పెద్దలు కావచ్చు అనేటువంటి ప్రశ్న జనరల్‌గానే అడుగుతారు. అందరూ కాలేరు. ఎందుకు కాలేరో మేబీ మనకి నాలుగో ప్రశ్న దగ్గరికొచ్చినప్పుడు మనకి స్పష్టత వస్తదనమాట. సో, దీంతో మూడో ప్రశ్న అయిపోయింది. నాలుగో ప్రశ్నను నేను ఆన్సర్ చేస్తాను. ఆ నాలుగో ప్రశ్న ఏంటంటే, స్థానిక సంఘంలో మరి ఈ పదవికి, ఈ అధ్యక్ష పదవికి ఏమి అర్హతలేమి లేవా? ఎవరైనా కోరుకుంటే ఆ స్థానంలోకి వచ్చేయొచ్చా? అర్హతలేమి లేవా? అనేటువంటి క్వెషను ఇంపార్టెంట్ క్వెషన్. ఐ థింక్ నేను అనుకుంటాను మనము అడగాల్సిన ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. స్థానిక సంఘంలో ఉన్నటువంటి పురుషులందరిలో నుంచి ఎవరు పెద్దలుగా కాగలరు? ఎవరు అధ్యక్ష బాధ్యత నెరవేర్చగలరు? ఎవరు కాపరులుగా, పాస్టర్స్‌గా ఉండగలరు? ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? ఆన్సరు నిజంగా చాలా దేవుడు ఈ వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. కోరుకుంటున్నాడు. ఎవరు పడితే వాళ్ళు పెద్దలు కాలేరు. ఎవరు పడితే వాళ్ళు ఈ బాధ్యతలోకి రాలేరు. వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళై ఉండాలి. వాళ్ళకి చాలా అర్హతలు ఇక్కడ రాశాడు దేవుని వాక్యంలో. మనము ఇప్పుడు అవే చూడబోతా ఉన్నాం. 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఎలాంటి వ్యక్తి ఈ స్థానంలోకి, పెద్ద స్థానంలోకి, అధ్యక్ష స్థానంలోకి రాగలడు అనేటువంటి అర్హతలు ఇక్కడ చాలా ఉన్నాయి. నిజానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. అతడు బోధింపతగిన వాడై ఉండాలి. సో, అంటే మందను కాయటము అంటే అర్థము మందకు ఫీడింగ్ చేయాలి. అంటే ఎలాగైతే గొర్రెలను మనము పచ్చిక గల చోట్లకి తీసుకువెళ్తామో, ఎవరైతే పెద్దగా ఉన్నాడో, ఆ పెద్దగా ఉన్న వ్యక్తి దేవుని వాక్యాన్ని చక్కగా బోధించగలిగిన వాడై ఉండాలి. ఆశ కలిగితే సరిపోదు. ఆశతో పాటు నీకు అర్హతలు గూడా ఉండాలి. ఆ అర్హతల గురించి మాట్లాడుతున్నాడు గాబట్టి, బోధింపతగిన వాడుగా ఉండాలి. బోధించటమే కాదు, నిజానికి తీతుకు రాసిన పత్రికలోకొస్తే, అతను వాక్యము చెప్పటం మాత్రమే కాదంట, అతను ఎలా ఉండాలంటే 9వ వచనంలో, హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, అంతేకాదు అంటే మంద మీదకి తోడేళ్ళు పడితే వచ్చేస్తున్నాయి అనుకోండి, మందను జాగ్రత్త చేయగలిగిన వాడు కూడా అయి ఉండాలి. అంతేకాదు ఎదురాడు వారి మాటను ఖండించుటకు శక్తి గలవాడన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలను. అంటే ఆశతో పాటు అతనికి దేవుని వాక్యము తెలిసుండాలి. దేవుని వాక్యం బాగా తెలిసుండాలి. చక్కగా బోధించగలిగిన వాడై ఉండాలి. తప్పు బోధిస్తుంటే తప్పు బోధిస్తున్నావని చెప్పగలిగిన వాడై ఉండాలి. ఏం తప్పో చెప్పగలిగిన వాడై ఉండాలి. సో, ఈ అధ్యక్ష పదవికి వచ్చేటువంటి వారికి అర్హతలున్నాయి. ఈ అర్హతలను ఈ నాలుగో ప్రశ్ననే మరి మనము నెక్స్ట్ మెసేజ్‌లో మనం చూద్దాము. ఎలాంటి అర్హతలు కలిగిన వారిని దేవుడు తన మందకు నాయకులుగా, పాస్టర్స్‌గా, పై విచారణ చేయువారుగా ఎన్నుకుంటున్నాడనేటువంటిది మనము చూద్దాము. సో, ఈ 4 ప్రశ్నలతో నేననుకుంటాను మొదటి వచనాన్ని మనము అన్ని వైపుల నుంచి చూసాము. ఆన్సర్ చేయటానికి ప్రయత్నం చేశాము. ఎవడైనను అనేటువంటి మాట ఉంది గదా! పాస్టర్ గారు. ఎవరైనా అవ్వచ్చు గదా! ఎవరైనా అవ్వచ్చు. కానీ అర్హతలున్నాయి గదా! అర్హతలు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయినటువంటి వ్యక్తి మాత్రమే పెద్దగా ఉండి స్థానిక సంఘాన్ని నడిపించగలడు. నిజానికి మరలా ప్రతి స్థానిక సంఘంలో ఉన్నటువంటి కాపరులకు, ఆ స్థానిక సంఘాన్ని నడిపిస్తున్న లీడర్‌షిప్‌కు మరలా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనమందరము దేవుని వాక్యానుసారంగా మన స్థానిక సంఘాలలో లీడర్‌షిప్ ఉందో లేదో ప్రశ్నించుకుందాము. మనము పరీక్షించుకుందాము. దేవుని వాక్యానుసారంగా అలా ఉండటానికి మనము ప్రయత్నం చేద్దాము. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. ఆయన వాక్యానుసారంగా ఏది చేసినా గూడా ఆయన మనల్ని బ్లెస్ చేస్తాడు. సో, నెక్స్ట్ మెసేజ్‌లో మనము ఈ అధ్యక్షుడికి, లేకపోతే పెద్దకు, లేకపోతే కాపరికి ఉండాల్సినటువంటి అర్హతలేంటో మనం చూద్దాం. ఈ మాట లాస్ట్ మాట ఒక మాట నేను చదివి నేను ముగిస్తా ఉన్నాను. అదేంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనము మన ప్రభువుని చూస్తాము. లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని చూస్తాము. లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని
ఎలా చూపిస్తాడంటే పేతురు మనకి నిజానికి చాలా వండర్‌ఫుల్ డిస్క్రిప్షన్ ఇక్కడ మనం చూస్తాము. 24 వచనంలో అంటాడు, రెండో అధ్యాయం 24 వచనంలో, మనము పాపం విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని ఇక్కడ ఒక మాట అంటాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని, ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఈ వచనం మనకేం చెప్తుందంటే, నిజంగా ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి మందకు నిజమైన అధ్యక్షుడు ఆయనే. నిజమైన కాపరి ఆయనే. ఆయనే ఈ 2 రోల్స్‌లో మనం చూస్తున్నాము. అధ్యక్షుడిగా చూస్తున్నాము. ఆయనను మనము కాపరిగా చూస్తున్నాము. సో, ఎవరైతే ఈ అధ్యక్షుడిగా ఉండాలని ఆశపడతారో, పెద్దగా ఉండి స్థానిక సంఘాన్ని ఈ ప్రధాన కాపరి కింద మీరు 5 అధ్యాయము 4 వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అనే మాట ఉంటదనమాట. ఈ ప్రధాన కాపరి కింద ఎవరైతే ఈ ప్రధాన కాపరిలాగా అధ్యక్షుడు అలాగే కాపరి ఎలాగైతే ఆయన తన మందను కాస్తాడో, అలాగా కాయగలిగినటువంటి వారిని దేవుడు ఆహ్, కోరుకుంటున్నాడు. కోరుకోవటమే కాదు, అలాంటి వారికి ఆయన ఆశ కలుగజేస్తాడు. కలుగజేసినప్పుడు ఆ ఆశను పట్టుకొని ముందుకొచ్చి మనం బ్రతికినంత కాలం నమ్మకంగా స్థానిక సంఘానికి నాయకత్వం వహించాల్సినటువంటి అవసరము ఉందని నేను కోరుకుంటూ, మనందరి కొరకు ప్రార్థన చేస్తూ, దేవుని కృపని అడుగుతూ ముగిస్తా ఉన్నాను. థాంక్ యూ వెరీ మచ్.